హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత మైక్రోమాక్స్ కంపెనీ బౌన్స్ బ్యాక్ అవుతూ మన ముందుకు తీసుకొచ్చేటువంటి మైక్రోమాక్స్ ఇన్ Note1 మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్-డెప్త్ రివ్యూని అయితే నేను మీ ముందుకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో దీంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, దీని ప్రైస్ కొనొచ్చా కొనకూడదా, డ్యూరబిలిటీ ఎలా ఉంది, అలాగే బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే అప్డేట్స్ గురించి ఎలా ఉంది, చాలా మిశ్రమ రివ్యూస్ అయితే మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో ఈ వీడియోలో మీకు ఒక కన్క్లూజన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. మా ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిల్డ్ క్వాలిటీ డిజైన్ గురించి విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్ అని చెప్తాను. సో డిజైన్ విషయంలో వచ్చేటప్పటికే ఈ ఎక్స్ టైప్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో ఒక ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ చూసినట్లే ఉంటుంది. ఈవెన్ వెనకంతా కూడా వీళ్ళు పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేసినా కానీ డిజైన్ అయితే చాలా బాగుంది. గ్లాసీ అవుట్పుట్ అయితే, అంటే పాలిషింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే నేనైతే ఇది జేబులో ఊరక కీస్ ఉన్న దానిలో పెట్టుకుంటేనే నాకు స్క్రాచెస్ అయితే పడ్డాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు బ్యాటరీకి దీనికి మధ్య గ్యాప్ కూడా కొంచెం ఉంది. సో ఇక్కడ మీరు సౌండ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇంకా కొంచెం టైం తీసుకొనైనా కానీ ప్రాపర్ ఫినిషింగ్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దో దీనిపైన వీళ్ళు వేసినటువంటి స్క్రీన్ గార్డ్లో కూడా నాకైతే అక్కడక్కడ కొన్ని గీతలు, బబుల్స్ లాంటివి అయితే కనపడ్డాయి. సో వీటిని కూడా రిజాల్వ్ చేసుకొని కొంచెం లేట్ అయినా మంచిగా బౌన్స్ బ్యాక్ అయి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో దీంట్లో ఫ్రంట్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వాడానన్నారే కానీ ఎటువంటి జనరేషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనేది మాత్రం వీళ్ళు ఎక్కడ చెప్పలేదు. కానీ ఈజీగానే స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. వీటిని అయితే మీరు దృష్టిలో పెట్టుకోగలరు. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే 11,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో యాక్చువల్గా మనకి కార్డ్ ఆఫర్స్లో అటు ఇటుగా మనకి 10,000 రూపాయల్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో మంచి స్పెసిఫికేషన్స్తో, అంటే చైనీస్ కంపెనీస్కి కాంపిటేటివ్గా మంచి మొబైల్ ఫోన్ మన ముందు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే బేస్ వేరియంట్ తీసుకోండి, హై ఎండ్ అవసరం లేదు. సో హై ఎండ్లో మళ్ళీ మీరు 13,000 రూపాయల దాకా వెళ్ళారంటే అక్కడ మీకు రియల్మీ X2, పోకో X3 ఇలాంటి మంచి మొబైల్ ఫోన్స్ 13,000-14,000 రూపాయలు కూడా దొరుకుతూ ఉంటాయి. సో బేస్ వేరియంట్ తీసుకొని మీకు అవసరమైతే మెమరీ కార్డ్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోగలరు. సో 10,000 బడ్జెట్ అంటే 11,000 బడ్జెట్లో అయితే ఓకే, కానీ హై ఎండ్ అయితే నేను పెద్దగా రికమెండ్ అయితే చేయను. ఇకపోతే దీంట్లో మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. థర్మల్ మేనేజ్మెంట్ పర్వాలేదు, బాగానే ఉంది, కానీ ఇంకా ఇంప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మైక్రోమాక్స్ మేడ్ ఇన్ ఇండియా చీనీ కమ్ అనేటువంటి కొన్ని క్యాప్షన్స్తో మన ముందుకి బౌన్స్ అయి వచ్చింది కాబట్టి సో కొంచెం వీళ్ళకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియావి ఎక్కువగా వాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి స్టాక్ రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్. కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం దీన్ని స్టాక్ రోమ్ అంటుంది, కానీ నాకు అక్కడక్కడ కొన్ని స్కిన్స్ అయితే కనిపించినాయి. సో దాన్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి ఇది ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా కొంచెం కస్టమ్ యూఐతో వచ్చినట్లు అనిపించడం జరుగుతుంది. సో స్టాక్ రోమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫెంటాస్టిక్, కానీ స్టిల్ ఇంకా వీళ్ళైతే ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అక్కడక్కడ కొంచెం ల్యాక్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం మేము 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నామన్నారు. సో వీళ్ళు ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆండ్రాయిడ్ 10 కాకుండా ఆండ్రాయిడ్ 11తో ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆండ్రాయిడ్ 13 దాకా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైతే క్లీన్ యూఐని ఇష్టపడుతూ ఉంటారు, ఈవెన్ ఇందులో మరొక పాయింట్ని కూడా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. 0 బ్లాట్వేర్, అసలు ఏ విధమైనటువంటి యాప్ రాదు. ఓన్లీ మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో యాడ్స్ కూడా ఉండవు. కంపేర్డ్ టు ద చైనీ కంపెనీస్ కన్నా కానీ దీంట్లో మనకి ఎటువంటి యాడ్స్ కూడా రావు. వీటిని కూడా మీరు ఒక కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే తీసుకోవచ్చు. సో ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. 4GBలో కొంచెం ల్యాగ్ అవుతుంది, మేబీ 6GBలో ఇది కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ప్రో వచ్చేటప్పటికే దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈవెన్ నేను ఒక హెవీ యూజర్ని, నాకు 1.5 day అయితే వచ్చింది. ఇంటర్నెట్ ఎప్పుడు నేను ఆన్ చేసే పెట్టాను, యాప్స్ అన్నింటినీ కూడా యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకైతే కనుక ఖచ్చితంగా 2+
డేసే మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇంటర్నెట్ యాక్సెస్ యూస్ చేస్తున్నా కానీ, అంటే కంప్లీట్గా యూస్ చేయడం అని కాదు, రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూస్ చేసిన తర్వాత క్లోజ్ చేసినా కానీ మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో బ్యాటరీ ఛార్జింగ్ కూడా పర్వాలేదు, కానీ ఇంకొంచెం ఆప్టిమైజ్ అయితే చేయాలి. నాకు అరౌండ్ 2 hours పైన పెట్టండి 0 to 100% ఛార్జ్ అవ్వటానికి. బట్ ఖచ్చితంగా ఇది కూడా మనకి ఆప్టిమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఫ్యాబ్యులస్ పిక్చర్స్ని అయితే నేను క్యాప్చర్ చేశాను. సో అసలు నేనైతే ఒక్కొక్కసారి స్టన్ అయ్యాను, ఇది ఒరిజినల్ కెమెరా నుంచి వచ్చిందా లేదు అన్నట్లయితే కనుక ఏదన్నా డిఎస్ఎల్ఆర్ ద్వారా తీసానా అని చెప్పి. సో ఫ్యాంటాస్టిక్, సో షార్ప్నెస్ ఇవన్నీ కూడా, కలర్స్ అయితే కొంచెం పంచి అనిపించింది. సో వాటిని కొంచెం తగ్గించుంటే బాగుండేది. ఈవెన్ ఫ్రంట్ కెమెరాలో నేను ముఖ్యంగా చాలా కంపెనీస్ అన్ని మొబైల్ ఫోన్స్ని నేను యూస్ చేసి చూశాను. ఎక్స్పోజర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, పోకో కావచ్చు, రెడ్మీ కావచ్చు, షామీ కావచ్చు, రియల్మీ కావచ్చు. కానీ దీంట్లో నాకు ఎక్కడ ఎక్స్పోజర్ లెవెల్స్ లేవు. అఫ్కోర్స్ దీంట్లో కూడా కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మీకు ఒక 20% ఎక్కువగా ఉంటే దీంట్లో వచ్చేటప్పటికి ఒక 5% అయితే ఎక్కువగా ఉంది. సో ఆ ఎక్స్పోజర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తే ఫెంటాస్టిక్. ఆడియో కూడా వీడియో రికార్డ్ చేసినప్పుడు బాగానే ఉంది. కాకపోతే వీడియో రికార్డింగ్లో స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో కొంచెం అప్డేట్స్లో రిజాల్వ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్లో వీటిని కూడా మీకు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకు రెగ్యులర్గా అవుట్పుట్ వచ్చేటప్పటికి చాలా బాగా అనిపించింది. ఈవెన్ రెగ్యులర్ యూట్యూబ్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఆడియో కూడా లౌడ్గానే ఉంది. కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దాంట్లో అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. సో ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించినటువంటి పాజిటివ్స్ అయితే విన్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నెగిటివ్స్ ముందుగా చెప్పాలి అన్నట్లయితే కనుక ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ వీళ్ళందరూ కూడా అప్కమింగ్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో మనకు వీటిని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. స్టిల్ ఇంకా అప్డేట్ వచ్చినా కానీ ప్రాపర్ ఆప్టిమైజేషన్ అయితే లేదు. సో ఖచ్చితంగా ఇంకా హార్డ్ వర్క్ అయితే చేయాలి వీళ్ళు. సో ప్రాపర్ ఆప్టిమైజ్తో కూడినటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ త్వరలోనే మన ముందుకు చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నేనైతే ఓఎస్లో కొంచెం చిన్న ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. ఇక నెక్స్ట్ మరొక నెగిటివ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 2 ఉన్నాయి. ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. సో ఇవి నాకు లిటిల్ బిట్ స్లో అనిపిస్తున్నాయి. ఈవెన్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా నాకు కొంచెం స్లో అనిపిస్తుంది. సో మేబీ వీళ్ళు అప్డేట్లో రిజాల్వ్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకి మరొక నెగిటివ్ ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే లైట్గా నేను అయితే హీట్ అబ్జర్వ్ చేశాను. సో మీడియాటెక్ ప్రాసెసర్స్ అంటేనే మనకి కామన్గా హీట్ అవుతూ ఉంటాయి. సో అదేవిధంగా ఇందులో కూడా నేను కొన్ని హీట్ అబ్జర్వ్ చేయడంతో పాటు బిల్ట్ క్వాలిటీ నేను ఫస్ట్ ఇందాక నేను మీతో మాట్లాడాను చూసారా, సేమ్ అదేవిధంగా ఇందులో కొంచెం బిల్ట్ క్వాలిటీ కూడా మనకి మంచిగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. సో అదొక్కటే ఇష్యూ, నాకు మిగతాదైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ రేర్ వచ్చేటప్పటికే వీళ్ళు పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ గ్లాస్ బాడీనే యూజ్ చేశారు. గ్లాస్ బాడీ అంటే గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు, గ్లాస్ అయితే కాదు. సో దీని ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్, సో ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. సో ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మీకు ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ లైట్ ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం బాక్స్లో కూడా మనకు ఒక టీపీయూ కేస్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అఫ్కోర్స్ మీకు రియల్మీ 7 Proకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అదే కేసు దీనికి కూడా రావడం అయితే జరుగుతుంది. సో కొంచెం మనకి కేసు కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మరొక నెగిటివ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టచ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో నాకు కొంచెం స్లో అనిపించింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాగ్ ఉందిలే అని అనుకున్నాను, కానీ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటుగా టచ్ రెస్పాన్స్ టైం కూడా చాలా డిలే ఉంది. సో దీన్ని కూడా వీళ్ళు అప్డేట్స్లో ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో చాలా కాలం తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి మనం ఇన్ని కంప్లైంట్స్ కూడా చేయొద్దు. కాకపోతే నా రియల్ యూజర్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను వీటన్నిటిని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో టచ్ రెస్పాన్స్ రేషియో కూడా కొంచెం తక్కువగా ఉండడం జరిగింది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఇందులో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇక దీంతో పాటుగా మీకు ప్యారలల్గా కాల్ రిసెప్షన్ ఏదైతే ఉందో ఆ కాల్ రిసెప్షన్ కూడా పర్వాలేదు, ఓకే. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉన్నాయి, దాని ద్వారా కూడా మీరు వైఫై ద్వారా కూడా మీరు కాల్స్ని అయితే మాట్లాడుకోవచ్చు. ఈవెన్ మనకి ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఆల్మోస్ట్ మనకి ట్రిపుల్ సిమ్ స్లాట్ అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫైని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎక్కడైతే ఏమి మిస్ అయితే చేయలేదు. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే వీళ్ళు చీనికమ్ అనే అడ్వర్టైజ్మెంట్ చేసి చైనీస్ మొబైల్ ఫోన్స్ మీద కాన్సన్ట్రేటెడ్గా, అంటే వాళ్ళకి యాంటీగా వీళ్ళు ఈ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు. కానీ నాకు ఇందులో ఉండేటువంటి
సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా అంటే లైక్ బ్యాటరీ కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు, ఎక్కువ శాతం కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఇలా కాకుండా అంటే వీళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ అసెంబ్లింగ్ ఇన్ ఇండియా, సో పార్ట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా లేదా సమ్ అదర్ సోర్సెస్ నుంచే. సో వీళ్ళు అలా కాకుండా సాధ్యమైనంత వరకు చైనా మీద ఆధారపడకుండా మన ఇండియాకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని యూస్ చేస్తే బాగుంటుందని. లేదా అఫ్కోర్స్ చైనా కాకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే లేవు, థాయిలాండ్లో ఉన్నాయి. సో థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా పర్లేదు. సో చైనీస్ మీద రెవల్యూషనరీ ప్రోడక్ట్ కింద వీళ్ళు దీన్ని తీసుకొస్తూ దీని లోపల కాంపోనెంట్స్ని చైనాని యూస్ చేస్తే అక్కడ నాకు కొంచెం ఇలా అనిపించింది. సో వాటిని తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇకపోతే మనకి కంపేర్ టు రెడ్మీ, రియల్మీ ఇట్లాంటి వాటి అన్నిటిలో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని కొన్నాం అనుకోండి, దానికి సంబంధించిన లాభం అంతా కూడా ఆ దేశానికి వెళ్ళిపోతూ ఉంటుంది లేదా ఆ దేశం యొక్క కంపెనీస్కి వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇది వచ్చేటప్పటికి మన ఇండియన్ కంపెనీ లేదా మన ఇండియన్స్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ కంపెనీ సీఈఓ మన ఇండియన్ కాబట్టి లాభం అది ఏదైతే ఉందో మన ఇండియాలోనే ఉంటుంది. అఫ్కోర్స్ కంపెనీ ఎదుగుతుంది, ఇతను కూడా ట్యాక్స్ పే చేస్తారు, కంపెనీ కూడా ట్యాక్స్ పే చేస్తుంటాయి కాబట్టి మళ్ళీ తిరిగి ఆ డబ్బులు మన ఇండియా యొక్క గ్రోత్కే ఉపయోగపడతాయి. సో ఈ కైండ్ ఆఫ్ కన్సిడరేషన్ అయితే చూడొచ్చు. కానీ సో కంప్లీట్లీ చైనీస్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని తీసేసి ఇండియాలో ఉండేటువంటి కాంపోనెంట్స్తో మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఫోన్ అయితే ఇది కాదు. ఆల్రెడీ దీని లోపల ఉండేటువంటి బ్యాటరీ కూడా మేడ్ ఇన్ చైనానే. ఫైనల్గా మరొక కాన్ విషయానికి వచ్చారన్నట్టయితే నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మరింత ఆప్టిమైజ్ చేస్తుండాలి. సో వీళ్ళైతే స్టాక్ అన్నారు, కానీ నాకు అక్కడక్కడ స్కిన్స్ అయితే కనపడ్డాయి. సో స్కిన్స్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ని తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా దీన్ని మనం ఆ బడ్జెట్కి పర్చేస్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే హై అండ్ వేరియంట్ అయితే వద్దు, అంటే 6+ 128GB అయితే వద్దు. ఆ ప్రైస్లో మనకి నేను ఇందాక మీకు చెప్పినట్లు మీకు పోకో X2 లేదా రియల్మీ X2 లేదన్నట్లయితే పోకో X3 కూడా కన్సిడరేషన్ పాయింట్స్. ఆ బడ్జెట్లో చాలా మంచి మంచి మొబైల్ ఫోన్సే ఉన్నాయి. సో బేస్ వేరియంట్ అయితే ఖచ్చితంగా మీరు దీన్ని ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే నాన్ చైనీస్ మొబైల్స్ ఫోన్ కోసం చూస్తున్నారో మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఇందులో వాడిన కాంపోనెంట్స్ కూడా చైనావే. కాకపోతే దీని ప్రాఫిట్ ఏదైతే ఉందో మన ఇండియన్కి వెళ్తుంది కాబట్టి ఆ కన్సిడరేషన్ పాయింట్ మీద అయితే మనం ఆలోచించవచ్చు. సో అలా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా దీని అయితే పర్చేస్ చేయండి. ఇక సో ఇది ఫ్రెండ్స్ మైక్రోమాక్స్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి మైక్రోమాక్స్ Note1 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.